నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. గాను శ్రీ వాస వినోద్ కుమార్ గారు, డాక్టర్ శ్రీమతి శ్రీదేవి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేలు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి ఆ పరమశివుని ఆశీస్సులతో, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ శ్రీమతి శ్రీదేవి గారి జన్మ శుభ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అదే డాక్టర్ శ్రీమతి శ్రీదేవి గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరో జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందవిజితం గడపాలని కోరుకుంటూ విషయం ఎనిమో ర్యాపిడ్ సోదరే శ్రీమతి శ్రీదేవి గారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అలాగే అత్తయ్య గారి ఆశీస్సులు, మామయ్య గారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ శ్రీదేవి మేడం గారు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ శ్రీదేవి మేడం గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ వాస వినోద్ కుమార్ గారికి, డాక్టర్ శ్రీమతి శ్రీదేవి గారికి, చింజీవి వరుణ్ గారికి, చింజీవి రోషన్ గారికి, శ్రీమతి వాస వరలక్ష్మి గారికి, శ్రీ వాస నారాయణ గారికి, శ్రీమతి వాసవి గారికి, నవీన్ గారికి, చింజీవి మన్విత్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అభివృద్ధి శక్తి ఆ భగవంతునికి ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసలు దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి వాస వరలక్ష్మి గారికి, డాక్టర్ శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి వాసవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులను మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి వాస వినోద్ కుమార్ గారు, డాక్టర్ శ్రీమతి శ్రీదేవి గారు ఎన్నో రకాలుగా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ, అలాగే పర్మనెంట్ షెల్టర్ పరంగా కూడా హెల్ప్ చేసి 50,000 డొనేషన్ చేసినందుకు కూడా వాస వినోద్ కుమార్ సార్ గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ 65 మందికి పర్మనెంట్ షెల్టర్ ఇవ్వాలనే ఉద్దేశం మీద ఒక 50,000 డొనేషన్ చేసినందుకు కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు విశ్వనమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు విశ్వనమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర మరియు విశ్వనమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ వాస వినోద్ కుమార్ గారు, డాక్టర్ శ్రీమతి శ్రీదేవి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే పులిహోర, అలాగే రైసు, అలాగే దొండకాయ కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ. జిరేంద్ర